ఆది అంతము తోడయుండి నడిపించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. పెట్టుకో వస్తుంది. ఇది ఆన్ ఆఫ్ ఉంది. బాబు పెట్టుకో. భూమి సహజ సౌండ్ రాలేదు. వస్తుంది వస్తుంది. తీస్తున్నాం. సహకారంతోనే సాధ్యం. వస్తుందిలే. 2 మైకులు అరేంజ్మెంట్ చేసి ఏం తీసుకుంది పాట ఏది లేదా 192 నా ప్రియుడా పాప విమోచకుడా. 192నా? పాత పుస్తకంలో 192. 194 అమ్మ కొత్త బుక్లో. పాత బుక్లో 192. మరీ పాత బుక్ అయితే కనుక 787. 194, 192, 787 పాత బుక్లు అయితే కనుక. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. పాడుకుందామా? పాటలు వస్తువులో 192, కొత్త పాటలు వస్తువులో 194. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగెను. నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగెను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్. యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్. యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయం. యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. యేసునకే నా
స్తుతి సుమములు సుమధురం నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్ తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్ తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ తల్లి మరచిన మరువడేసు నిరతము తల్లి మరచిన మరువడేసు నిరతము నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వాలే తేజరిల్లేదను నా యేసుతో సూర్యుని వాలే తేజరిల్లేదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు మూర శబ్దముతో నివరుదించు దూతలతో మూర శబ్దముతో నివరుదించు దూతలతో నాకై గాయపడిన బంగారు నీ మోమున్ నాకై గాయపడిన బంగారు నీ మోమున్ రక్షణతోని వీక్షించెదను వీక్షింపన్ రక్షణతోని వీక్షించెదను వీక్షింపన్ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు జీవవృక్షము నా చెంత జీవనదిని చేరి జీవవృక్షము నా చెంత జీవనదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు
నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగెను. నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగెను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. దాని పక్కన ఇంకో పాట ఉంది. ఓ అబ్రహాం ఇస్సాకు పాడుకుందామా. ఓ అబ్రహాం ఇస్సాకు పక్కన 191 నెంబరు, 189 పక్కన. పాత బుక్ అయితే 778. 191 191 తంబుర సితారతో ఉంది కాదు. ఓ అబ్రహాం ఇస్సాకు 189. పాత బుక్కులు కొంచెం పాత బుక్కులు 189, 778. కొంచెం బాగా గట్టిగా పాడండి, బాగా నీట్గా ఉంటుంది. దేవుడు గారు ఆశీర్వదిస్తాడు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఎలోయి అదోనియా త్రియేక దేవా. ఎలోయి అదోనియా త్రియేక దేవా ప్రభుడవు సృష్టికర్తవు నీవు. ఎలోయి అదోనియా త్రియేక దేవా ప్రభుడవు సృష్టికర్తవు నీవు. ఎల్లరి అద్భుత రక్షకుడవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. యెహోవా దేవా ప్రభువుల ప్రభువా దర్శనమిచ్చు దేవుడవు. యెహోవా దేవా ప్రభువుల ప్రభువా దర్శనమిచ్చు దేవుడవు. ఉన్నవాడవు నిత్యుడవు, ఉన్నవాడవు నిత్యుడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఎల్ షదాయి ప్రభువా సర్వశక్తిమంతుడా సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభు నీవే. ఎల్ షదాయి ప్రభువా సర్వశక్తిమంతుడా సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. సమృద్ధిని రక్షణ నిచ్చువాడవు, సమృద్ధిని రక్షణ నిచ్చువాడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. యెహోవా ఈరే చూచుకొనువాడవు, యెహోవా రూపే స్వస్థపరచువాడవు. యెహోవా ఈరే చూచుకొనువాడవు, యెహోవా రూపే స్వస్థపరచువాడవు. యెహోవా నిస్సి విజయమిచ్చువాడవు, యెహోవా నిస్సి విజయమిచ్చువాడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య
నిత్య నివాసి నీవు. యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలేము శాంతికర్తవు. యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలేము శాంతికర్తవు. యెహోవా సిద్కెను మానితియు నీవే, యెహోవా సిద్కెను మానితియు నీవే. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా రోహి లోక సంరక్షకుడా, గొర్రెలనెన్నటికీ నెడబాయవు. యెహోవా రోహి లోక సంరక్షకుడా, గొర్రెలనెన్నటికీ నెడబాయవు. వాటిని విడువక నడిపెదవు, వాటిని విడువక నడిపెదవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా షమ్మా ఇచ్చటున్నవాడవు, జీవింతువు ప్రభు యుగ యుగముల్. యెహోవా షమ్మా ఇచ్చటున్నవాడవు, జీవింతువు ప్రభు యుగ యుగముల్. సదా మమ్మునితో నేను చెదవు, సదా మమ్మునితో నేను చెదవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. సరేనక ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన బిడ్డలందరికీ నా యొక్క వందనాలండి. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం నొందినట్లు తండ్రి అయిన దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? తన కుమారుని పంపించినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినది. ఇది వస్తుంది బాబు. ఎంతో ప్రేమించను. దేవుడు లోకంలోకి ఎందుకు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చినాడు? ఈ లోకంలోకి ఎందుకు వచ్చినారమ్మా? తండ్రి అయిన దేవుడు పంపించినాడు కదా కుమారుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఈ లోకంలోకి ఎందుకు వచ్చినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? పాపం రక్షించుటకై వచ్చినాడు. నశించిపోతున్న పాపలను, నశించిపోతున్న ప్రజలను రక్షించుటకై వచ్చినాడు. నశించిపోతున్న పాపలను, నశించిపోతున్న ప్రజలను రక్షించుటకై ఈ లోకంలోకి వచ్చినాడు. నశించి దాన్ని వెదకి రక్షించుటకై ఈ లోకం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. మనం ఎలాంటి వారం అంటే, మనం పాపలమా మంచి వాళ్ళమా? మంచివారమా కదా? కాదు, మనందరం కూడా పాపులమే. ఏ భేదము లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసిన వారమే, అందరము పాపం చేసిన వారమే. అయినను ప్రభువైన దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చినంటే, అందరూ పాపం చేసిన వారమే, అందరం కూడా అంధకారంలో ఉన్నాము, అందరం కూడా చీకటిలో ఉన్నాము. అటువంటి మనవలను రక్షించుటకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు పంపబడ్డాడు. ఈ లోకమునకు ఆయన రావడము వచ్చుట ద్వారా, అంతేకాకుండా కేవలం ఆయన
మరణించేదానికే ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. మొదట మనం వెతకలేదు కానీ ఆయనే మనల్ని ఎతుకులాడుకుంటూ వచ్చినాడు. ఆయనే మనల్ని వెతుకుతూ వచ్చినాడు. ఎందుకంటే మనము మరణానికి పాత్రులము, మనము జీవమునకు పాత్రలం కాదు, మనము జీవించేవారం కాదు, నశించిపోయిన వారం. అటువంటి మరణ కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చినాడు. ప్రియ సహోదరులారా, అంతేకాకుండా ఈ లోకంలో చూడండి, చూసుకుందాము. పాపులం అంటే అందరం కూడా పాపం. మనం పాపము చేయుట ద్వారా పాపాత్మలం కాలేదు కానీ పాపము మనము పుట్టుకతోనే వచ్చిందనమాట. బై బర్తే పాపులం మనం. ఎప్పుడో అవ్వ ఆదాములు చేసిన పాపాన్ని బట్టి మనము ఇప్పుడు ఈ పాపాన్ని అనుభవిస్తాం. మనం ఏదో చిన్న చిన్న అబద్ధాలు ఆడి దొంగతనాలు చేసి ఇవన్నీ చేసిన ద్వారా దాని ద్వారా పాపలం కాదు కానీ పుట్టుకతోనే మనము పాపులం అన్నమాట. ఇక్కడ పాపాత్ముడైన స్త్రీ గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. లూకాసు వార్తలో ఒక మాట ఉంది, 7వ అధ్యాయము. ఇక్కడ చూడండి, పాపాత్ముడైన స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఒక పరిసయ్యుడు దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలుస్తాడు. భోజనానికి పిలిచినప్పుడు అక్కడ చూడండి, 7వ అధ్యాయం 38వ వచనమా, 37వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము. ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల ఎద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను బుద్ధి పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసిని. అక్కడ చూడండి, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొనింది. యేసు ఆ ఇంటికి పరిసయ్యుని ఇంటికి వస్తున్నాడని ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ తెలుసుకునింది. ఎలా తెలుసుకునింది? ఎవరైనా చెప్పింటే తెలుసుకుని ఉంటుంది, అంతే కదా. ఎవరైనా తెలిసింటే ఆ యేసు ఆ పరిసయ్యుని ఇంటికి వస్తున్నాడని తెలుసుకునేది. పరిసయ్యులు ఎలాంటి వాళ్ళంటే సామాన్యులుగా వాళ్ళు చాలా గర్విష్ఠులు అనమాట. పరిసయ్యులు అంటే తనకు తానే హెచ్చించుకునేవారు. నేనే ఉన్నతమైన వారము, మాకంటే జ్ఞానవంతులు ఎవరు లేరు, మాకంటే భక్తిపరులు ఎవరు లేరు, మాకంటే నీతిమంతుడు ఎవరు లేరు అని తను గర్వించే టైప్ అన్నమాట. ఎవరు? పరిసయ్యులు అంటే తన హృదయంలో భక్తి లేదు కానీ పైన మాత్రం భక్తిగా వాళ్ళు ప్రవర్తించేవారు. మాకంటే ఉన్నతమైన వారు ఎవరు లేని పరిసయ్యులు. అటువంటి వాళ్ళు ఏం చేసినాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని భోజనానికి ఆహ్వానించినాడు. ఆ యొక్క పరిసయ్యుల గురించి ఒక మాటను చూడండి, 18వ అధ్యాయంలో. వాళ్ళు ఎటువంటి వారంటే పరిసయ్యుడు తను హెచ్చించుకునిచున్నాడు. 18వ అధ్యాయము 11వ వచనంలో పరిసయ్యుడు అంటున్నాడు. 10 నుంచి చదవమ్మ ఒక మాట అయితే. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించున్నాను. చూడండి, సుంకరి ఎటువంటి వాడో. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారుని కాదు, ఇతరుల వల్ల నేను అన్యాయస్తుని కాదు. అంతేకాకుండా ఇక్కడ ఏమంటాడు? సుంకరినైనను ఉండుటకు, సుంకరి వలనైనను ఉండుటకు నీకు ఉండలేదు. ఈ సుంకరి వలనైనను నేను ఉండలేదు అంటాను. ఈ సుంకరి వలనైనను. అంతేకాకుండా వారంలోకి 2 సార్లు ఉపవాసం అంటున్నాను. అంతేకాకుండా నాకు వచ్చిన భాగంలో 10వ వంతు నీకు క్రమంగా చెల్లిస్తున్నారు. అంటే అటువంటి పరిసయ్యుడు అంటే తాను గర్విస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది మందిరానికి అయితే కనుక అక్కడికి వచ్చినాడు, తాను హెచ్చించుకుంటున్నాడు. ఈ సుంకరి వలన మళ్ళీ తాను హెచ్చించుకోవడం కాకుండా మళ్ళీ వేరే ఇతరులను కూడా తను చూపిస్తూ వచ్చినాడు. చివరకు ఒక కాలం వచ్చింది, ఇద్దరు చనిపోయినారు. ఇద్దరు చనిపోయిన తర్వాత వారిలో నీతిమంతుడుగా ఎవరు తీర్చబడినాడు? సుంకరి నీతిమంతుడుగా తీర్చబడినాడు. తాను హెచ్చించుకున్నవాడు, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడదు. సుంకరి అక్కడ తగ్గించుకున్నాడు కాబట్టి సుంకరి
హెచ్చించబడినాడు. అప్పుడు సుంకరి వచ్చేసి నీతిమంతులుగా అటువంటి స్వభావం గలవారు ఈ యొక్క పరిశీలన అనమాట. మనం అందుకంటే ఆ పరిశీలన ఎలాంటి వారు అనేది చూసుకున్నాం ఇక్కడ. అందుకాబట్టి ఇటువంటి పరిశీలన ఇంటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భోజనానికి వచ్చినాడు. ఆ యొక్క స్త్రీ పాపాత్మురాల స్త్రీ అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా పాపాత్ముడు ఇలా చూపించినప్పుడు మనం కూడా పాపాత్ములమే కదా అని మనం కూడా అక్కడ మన పేరు కూడా చేర్చుకోవాలి. పాపాత్ములు అంటే అందరూ పాపాత్ములమే. అందుకాబట్టి అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా పాపాత్మురాలు కానీ పేరు కూడా పెట్టకపోతే కనుక అక్కడ మన పేరు చేర్చుకోవాలి. ఎందుకంటే నీతి నిమిత్తం మనం కూడా ఆ యొక్క మాటల వలన ఆ యొక్క దేవుని యొక్క ఆ సెంటెన్స్లో అక్కడ వాక్యం వచ్చినప్పుడు మనం కూడా ఏ విధంగా నీతివంతులుగా ఉండాలి, ఏ విధంగా విశ్వాసంతో కొనసాగాలనే మాటలు దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఆ పాపాత్ముల స్త్రీ బదులు మనం కూడా మన పేరు చేసుకుంటే అలా మనం కూడా అలాంటి పాపాత్ములమే. ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంటే యేసు ఎవరో ఎక్కడోంచి అని వెతుకుసాగిందామా. అక్కడ పాపాత్ముల యొక్క స్త్రీ ఆ యొక్క పరిశీలనకి వచ్చింది, భోజనం కూర్చున్నాను తెలుసుకొని ఆమె తెలుసుకునింది. ఎట్లా తెలుసుకునింది? ఎవరో చెప్పింటే తెలిసింది. ఆయన ఎవరో యేసంట, ఆయన రక్షిస్తాడంట, మన పాపములు కడుగుతాడంట అని కనుక్కునింది. ఆమె అప్పటికే పాపంలో కూరుకుపోయింది. పాపం జీవితంలో ఉంది. పాపంలో ఉండబట్టి ఆమె నాశనానికి గురయ్యే విధంగా ఉంది. నన్ను రక్షించేవాడెవరు, నన్ను కాపాడేవాడెవరు, ఈ యొక్క పాపము నుండి నన్ను తప్పించేవాడు, ఈ పాపం నుండి నన్ను విమోచించేవాడెవడు, ఈ పాపం నుండి నాకు విడుదల చేసేవాడు అని ఆమె వెతుకుతా ఉంది. నన్ను ఈ పాపం నుంచి కాపాడేవారు ఎవరైనా ఉన్నారా అని వెతికే దశలో ఉంది, అన్వేషణ చేస్తూ ఉంది ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ. యేసు ఎవరో ఎక్కడున్నారు, ఎవరో వచ్చినారంట, ఆయన యేసు అంట అని కనుగొనే అన్వేషణలో ఉంది. అంతేకాకుండా ఆయన రక్షిస్తాడంట. అనేక మందిని కుంటివారిని గ్రుడ్డివారికి చూపించినాడంట, కుష్ఠవ్యాధి గారులను బాగా చేసినాడంట, అనేక మందిని స్వస్థపరిచినాడంట. ఆ దేవుడు ఎవరో, ఆ యేసు ఎవరో చూడాలని ఎంతో ఆక్రోషంతో, ఎంతో ఆ యొక్క ఉత్సాహంతో ఉందన్నమాట. కానీ ఆ పరిచయని ఇంటికి వచ్చేదానికి కూడా ఆమెకు అవకాశం లేదు. ఎందుకంటే పరిచయలు అటువంటి వాళ్ళని, పాపాత్ములైన వారిని, చెడ్డవారిని, వాళ్ళు ఈ దేవునికి ఇష్టంగా లేని వారిని వాళ్ళు రానిచ్చేవారు కదనమాట. అటువంటి ఇంటికి పోవాలంటే ఎంతో ధైర్యం కావాలి. కానీ అటువంటి స్త్రీ ఏమైందంటే ఆమె డైరెక్ట్గా ముఖద్వారం నుంచి రాలేదు, కానీ ఆమె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెనక తట్టు నుంచి వచ్చింది. అంటే చిన్న గేటు అట్లాగే ఏదో ఉండిందేమో, ఆ ఇంటికి వెనక తట్టు నుంచి వచ్చింది. యేసు ఎవరో తెలుసుకోవాలని మనకు కూడా తెలుసు కదా. లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసు ఎవరో అని మేడి చెట్టు ఎక్కినట్టు. ఎవరు? పొట్టివాడైన జక్కయ్య. ఆ జక్కయ్య పొట్టివాడైనందున యేసు ఎవరోని ఆతృత ఉన్నాడు, ఆశతో ఉన్నాడు. ఆ యొక్క 19వ వచనంలో మనం ఎరుగుతాము. అక్కడ అతను పొట్టివాడైన జక్కయ్య వచ్చేసి అతను మంచి ధనవంతుడు. అంతేకాదు ఆ పట్టణంలో, ఆ ఊరిలో వచ్చేసి అతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నమాట. అంటే పన్నులు వసూలు చేసేవాడు అన్నమాట. అక్కడ పన్నులు వసూలు చేసేవాడు. అతనికి కూడా అక్రమంగా వసూలు చేసేవాడు అనమాట. అయినప్పటికీ కూడా అతనికి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో వచ్చుచున్నాడంట, ఆ యేసు ఎవరో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ యొక్క చెట్టు ఎక్కినప్పుడు ఆ యేసు రానే వచ్చినాడు. యేసుకు తెలియదా ఎవరెవరు ఎక్కడుండేది? యేసుకు ఎవరెవరు ఎక్కడున్నా కూడా అప్పుడే కనిపెడతాడు. ఆ ఆశ ఎవరికి ఉందో కనిపెట్టే దేవుడు. అప్పుడే యేసుక్రీస్తు వారు ఆ మందిలో వచ్చినప్పుడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రావాల్సి ఉన్నది, నువ్వు చెట్టు దిగు జక్కయ్య, నీ ఇంటికి రావాల్సి ఉన్నది అన్నప్పుడు అక్కడ జక్కయ్య దిగినప్పుడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నప్పుడు అప్పుడే తను రక్షింపబడుతూ వచ్చినాడు. తన పాపములు ఒప్పుకుంటూ వచ్చినాడు. తన యొక్క ఎటువంటి అయితే పాపములు చేసినాడో, ఎటువంటి అయితే తను దుర్మార్గంగా, ఎటువంటి అయితే ఆ యొక్క అన్యాయంగా ఆ యొక్క పన్ను వసూలు చేస్తూ వచ్చినాడో అవన్నీ కూడా అతను ఒప్పుకుంటూ వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకుంటూ వచ్చినాడు. ఎవరైతే నేను అన్యాయంగా తీసుకున్నానో, ఎవరి దగ్గర అయితే నేను ఒక వంతు తీసుకున్నానో 4 వంతులుగా నేను తిరిగి చెల్లిస్తానని తను అప్పుడే ఒప్పుకుంటూ వచ్చి ప్రియ సోదరులారా, ఈ సాయంకాలం వల్ల నేను కూడా ఆ యొక్క దేవుని యందు ఆశ కలిగి ఉన్నామా? దేవుని చూడాలని, నిజమైన రక్షకుడు ఎవరో కలిగి ఉన్నాడని, నిజమైన దేవుడు ఎవరో, నిజమైన దేవుడు మనకు కాపాడేవాడు ఎవరు, ఆ యొక్క పాపం నుండి తప్పించేవాడు ఎవరు, ఆ యొక్క పాపం నుండి మనల్ని విమోచించేవాడు ఎవరని ఆశ కలిగి ఉన్నామా? ఆ యొక్క పొట్టివాడైన జక్కయ్య ఆ యొక్క చెట్టు మీద నుంచి దిగి వచ్చినప్పుడు అప్పుడు ఏ విధంగా రక్షింపబడతారో మనము చూస్తున్నాడు. అప్పుడు ప్రభువైన
యేసుక్రీస్తు కూడా ఒక సాక్ష్యం ఇస్తాడు, ఇతను కూడా అబ్రహాము సంతానమే. అతను కూడా ఎందుకంటే ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఎప్పుడైతే రక్షణలోకి ఆ యొక్క పొట్టివాడైన జక్కయ్య వచ్చినాడో అప్పుడు ఇతను కూడా అబ్రహాము సంతానమే, అబ్రహాము వంశంలోకి చేరుతూ వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధంగా సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. సాక్ష్యం మనము చెట్టు మీద ఉన్న జక్కయ్య తెలుసుకున్నాడు, చెట్టు క్రింద ఉన్నాడు ఒక అతను, ఎవరు? నతానియేలు. అతన్ని కూడా నతానియేలు అని పిలిచినప్పుడు నన్ను నీకు ఎవరు చెప్పినా నేను ఎక్కడనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పుడే ఎరిగిన దేవుడు. పొట్టివాడని జక్కయ్య చెట్టు మీద ఉండే తెలుసు, తర్వాత నతానియేలు చెట్టు క్రింద ఉండేవాడు తెలుసు. చెట్టు చాటున ఎవరున్నారు? అవ్వ ఆదాములు దాక్కున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క ప్రభు యొక్క మహిమను కోల్పోయినారో, తినరాని పండు తిన్నారో, ఆ యొక్క సైతానుడు ఏ విధంగా పండు తినిపిస్తూ ఆ యొక్క చెప్పుట ద్వారా ఆ యొక్క పండు తిన్నారో అవ్వ ఆదాముకు ఏమొచ్చేసింది? సిగ్గు బిడియం వచ్చేసింది. ఆ యొక్క దిగంబరులమని అప్పుడు తెలుసుకున్నారు. అంతవరకు సైతానుడు ఏం చెప్తూ వచ్చినారు? మీరు దేవదూతల వల్లే అవుతారు వచ్చినాడు. పాపానికి అప్పుడే దాసోహులు అయిపోయినారు అవ్వ ఆదాములు. అప్పుడే ఎప్పుడైతే ఆ యొక్క పండు తిన్నారో పాపంలోకి వెళ్ళిపోవడం ద్వారా అంతవరకు ప్రభువైన ఆ యొక్క దేవుని కోసం ప్రతిరోజు సాయంకాలం వేళ దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు. దేవుడు ఎప్పుడెప్పుడు వస్తాడా, సాయంకాలం ఎప్పుడెప్పుడు మాట్లాడదాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నారు? చెట్టు చాటు ఉన్నారు. దేవునికి తెలియదా చెట్టు చాటు ఉండేది? అవ్వ ఆదాములు తెలుసు. ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే ఇక్కడ దాక్కున్నారు, చెట్టు చాటు ఉన్నామని చెప్తున్నారు. చూడండి, తన పాపాన్ని బట్టి వాళ్ళు చెట్టు చాటును దాక్కున్నారు. మీకు ఈ విషయం చెప్పిన వాడు ఎవరు అంటే కనుక సాతానుడు చెప్పినారు. ఇదో నువ్వు సృష్టించిన అవ్వన ఈ యొక్క పండు తినమందింది, నేను తిన్నాను, మాకు సిగ్గు వచ్చేసింది. అలా కూడా దేవుని మహిమను వాళ్ళు కోల్పోతూ వచ్చిన దేన్ని బట్టి? తన పాపాన్ని బట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మితిమీరినారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క దేవుని యొక్క మహిమను కోల్పోతూ వచ్చినారు. ప్రియా సహోదరుడా, దేవునికి నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, మనం ఏం చేస్తున్నా, ఎంత పాపాత్మైనా, ఎంత దుర్మార్గమైనా, ఎక్కడ మనం ఆలోచనలో మన మార్గం తప్పుపోయినా కూడా దేవుడు ఈ సాయంకాలం వల్ల నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుని దగ్గరికి వస్తే కనుక యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్షణలోకి రావాలా, ఆయన రక్త ప్రోక్షణ కిందకి రావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సాయంకాల వేళ నన్ను పిలుస్తున్నారు. ప్రియ సహోదరులారా, రండి. ఇప్పటికైనా రక్షణ లేదేమో, ఆయన వాక్యం విను, ఆయన చూపించే ఆయన మార్గము ద్వారా నడుచు, నీకు పరలోక రాజ్యము ప్రాప్తిస్తుంది. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అంటున్నాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ చేరుకునేవారు. నా మార్గము ఆయన ఎటువంటి మార్గము? ఆయన మంచి మార్గం, సరళమైన మార్గము. మన మార్గములు ఎట్లాంటివి? వంకర టింకర మార్గంలో. మన మార్గం ఎలాంటి అంటే అలా పోతూ ఉంటాం. మన మార్గంలో ఒక గమ్యస్థానం ఉండం. మన మార్గం ఎలాగంటే ఇలాగా వెళ్ళే వారంగా ఉంటాం. అందుకాబట్టి యేసుక్రీస్తు వారు నువ్వు నా మార్గంలోకి రా, నా మంచి మార్గం చూడు, నువ్వు రాజ్యమునకు, ఎక్కడికి? ఆ యొక్క పరలోక రాజ్యమునకు వారసుడవుతావు. ప్రియా సోదరులారా, వారసుడవుతావు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. మన మార్గంలో మంచి మార్గములు కావు, అందుకని ఆయన మార్గములకి మనం రావాలి. చూడండి, అక్కడ ఆ యొక్క పాపాత్రులైన స్త్రీ యేసు ఎవరో అని చూస్తూ ఉంది. యేసు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో అని ఆశ కలిగి ఉన్న, ఆ ఆశను మనం కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అటువంటి ఆశ మనం కలిగి ఉన్నామా? అటువంటి మనము ఈ యొక్క లోకంలో కొద్ది కాలమే జీవించేవారం కాదంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 70 ఏళ్ళు, అధిక బలమైన 80 ఏళ్ళు మనము జీవిస్తాం. అంతే. ఆ తర్వాత ఎక్కడికి పోతాం? మనకు ఒక గమ్యం అంటూ ఉండాలి కదా. మనము చనిపోయిన తర్వాత ఒక ప్రదేశానికంటూ వెళ్తాము, మనకు అక్కడ అనే నిరీక్షణ మనకు కలిగి ఉండాలా. విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనము ఆ గమ్యం చేరుకోవాలా. ఆ గమ్యం పరుగు పందెంలో చేరుకునే వారం కూడా. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే కనుక ఆయన మనములు మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే మధ్యలో కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని బాధలు, కొన్ని శ్రమలు, కొన్ని నిట్టూర్పులు ఎన్నో రావచ్చు ఈ మార్గంలో. అయినప్పటికీ మనములను గమ్యం చేర్చేది ప్రభువైన యేసుక్రీస్తు వారే. మనం ఈ లోకంలో, పరలోక రాజ్యంలో మన కొరకై సిద్ధపడతా ఉంది. ఎవరైతే ఈ యొక్క రాజ్యం, ఈ యొక్క భూలోకంలో మనమైతే ఎవరైతే సిద్ధపడతా ఉన్నామో వాళ్ళకే పరలోక రాజ్యంలో సిద్ధపరిచి పెట్టినాడు. ఇక్కడ మనం సిద్ధపరచబడకుండా, ఇక్కడ మనం ఆ యొక్క మార్గం తెలుసుకోకుండా, ఆయనకు ఆజ్ఞలు గైకొనకుండా, ఆయన మాటలు వినకుండా, మన ఇష్టానుసారంగా జీవించి, మన ఆలోచన చొప్పున జీవించి, మనము ఎక్కడంటే అక్కడికి వెళ్ళకూడనటువంటి మార్గంలోకి వెళ్ళడం ద్వారా
మనము ఒకానొక సమయంలో చనిపోయినప్పుడు అప్పుడు మనకు పరలోక రాజ్యం రావాలంటే ఎట్లా వస్తుంది? దేవా నన్ను చివరిలో ఒక వయసు మీరిన తర్వాత మనకు చివరిలో మనకు పరలోక రాజ్యం కావాలంటే అలాగున దేవుడు ఇవ్వడు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరైతే సిద్ధపరచబడిన వారో వాళ్ళకే పరలోక రాజ్యం. ఈ లోకంలో ఎన్నో కష్టాలు, తుఫాన్లు వస్తూ ఉంటాయి. కానీ ఆ యొక్క తుఫాన్లను మనము ఎదుర్కోవాలా. మనము తెలుసు కదా, మనకు ఆ తిబెరియ సముద్రం మీదకి మనము వెళుదాము అనే ప్రభువుని యేసుక్రీస్తు వారు వాళ్ళ శిష్యులకు చెప్తాడు. శిష్యులకు చెప్పినప్పుడు ఆ సముద్రంలోకి వాళ్ళతో పాటు దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అంటాడు. మీరు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఓడలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో అనుకోకుండా సముద్రంలో ఏమొస్తుంది? సముద్రంలో తుఫాన్ వస్తుంది, వర్షం వస్తుంది, భయంకరమైన గాలి వస్తుంది. గాలి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పేతురు ఉన్నారు, యోహాను ఉన్నారు, 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. ప్రభువుని యేసుక్రీస్తు వారు అంతవరకు వాళ్ళతో ఉండి నేను తర్వాత వస్తాను, 4 జాము అవుతుంది. 4 జాము అంటే ఉదయం చీకట్ల 3 గంటలప్పుడు 4 జాము. ఆ జాములో వాళ్ళు తెరలు వేస్తా అన్నారు. తర్వాత అక్కడి నుంచి కాపాడుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బెస్తవాళ్ళు కాబట్టి, పేతురు వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ యొక్క సూచనలన్నీ తెలుసు. వర్షం వస్తుంది, ఒక తుఫాన్ వస్తుంది, భయంకరమైన అలలు వస్తున్నాయి. ఆ యొక్క ఓడలో ఉంటున్నారు వాళ్ళు. అయినప్పుడు కూడా ఆ ధోనిలో అన్ని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ యొక్క ఆగడంలో ప్రభువుని యేసుక్రీస్తు వారు అప్పటికి వాళ్ళకు ఎదురుగా వస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు? భూతం అనుకున్నారంట. ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు దగ్గర వస్తున్నప్పటికి కూడా వాళ్ళు అంటే అంతవరకు కూడా వాళ్ళు యేసు ప్రభువుతో ముందు అంతవరకు కూడా ఉన్నవారే, కానీ వాళ్ళు దేవుని ప్రార్థించలేకపోయినారు. ఆ యొక్క అలలు అలాగనే మన జీవితం కూడా అలాంటి అలల జీవితము, అలాంటి శ్రమల జీవితము, అలాంటి కష్టాల జీవితం వచ్చినప్పుడు మనము దేవుని చెంతకు చేరకుండా ఎన్నెన్నో ఎక్కడెక్కడో ఆశ్రయిస్తాం, ఎవరెవరినో ఆశ్రయిస్తాం, మనకు తెలిసిన వారిని బంధువులను ఆశ్రయిస్తాం, అన్నదమ్ములను ఆశ్రయిస్తాం. ఎక్కడెక్కడో మాకు ఈ శ్రమలు వచ్చినాయి, ఈ బాధలు వచ్చినాయి, ఈ దుఃఖం వచ్చింది, మమ్మల్ని వీటి నుంచి బయటపడేసే వాళ్ళు ఎవరు? ఈ బాధల నుంచి, ఈ ఆర్థిక సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేసే వాళ్ళు ఎవరు? ఈ ఫలానా ఈ శత్రుత్వం నుంచి మమ్మల్ని తప్పించేది ఎవడు అని ఎక్కడెక్కడో ఆధారపడతాం. కానీ మనము దేవుని యొద్దకు రాము, దేవుని చెంతకు రామ్. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క సన్నిధానంలోకి వచ్చి, ఆ యొక్క దేవుని యొక్క మందిరానికి వచ్చి, లేకుంటే నువ్వు సొంతంగానే ఆ యొక్క నీ యొక్క పరిశుద్ధ ఆ యొక్క గ్రంథాన్ని అనగా బైబిల్ ఓపెన్ చేసి చదువుకొని ప్రార్థించి, ప్రభువా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ప్రభువా నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను, నేను ఈ దుఃఖంతో ఉన్నాను, వయసు మీరిన వాళ్ళను లేకపోతే మా బంధువులు ఈ రోగంతో బాధపడుతున్నారు, ఈ అనారోగ్యంతో ఉన్నానని ఒక్క మాట ప్రార్థన చేస్తే కనుక దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు కదా. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన రక్షణించే దేవుడు. ఎంతోమందిని కుంటివారిని, గ్రుడ్డివారిని, అనేక మందిని అక్కడ మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, 15వ అధ్యాయం 30వ వచనంలో. మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనంలో ఆ యొక్క కుంటివారిని, గ్రుడ్డివారిని అందరిని అక్కడ పడేసిపోయినారంట వాళ్ళు. చూడండి మత్తయి 15:30లో 15:30లో మత్తయి సువార్త. బహుజన సమూహములో ఆయన యొద్దకు కుంటివారును, గ్రుడ్డివారు, మూగవారు, బలహీనులు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచిన. చూడండి, అనేక మందిని, కుంటివారేమి, గ్రుడ్డివారేమి, గూనివారేమి, కుష్టి వ్యాధి గలవారేమి, ప్రతి ఒక్కరిని, అనేక అంగహీనులైన, బలహీనులైనవి అందరూ ఆ రోగులందరినీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ బంధువులు అయితేనేమి అందరినీ కూడా ఆ యేసు ప్రభు పాదాల చెంత పడేసిపోయినారు, ఇసిరేసిపోయినారు. కానీ వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచిన దేవుడు ఆయన ప్రభువుని యేసుక్రీస్తు వారు. అలాగ మనం కూడా ఎటువంటి వ్యాధితో ఉన్నా, ఎటువంటి రోగంతో ఉన్నా, ఎటువంటి బలహీనలతో ఉన్నా కూడా, ఎటువంటి స్వస్థత లేని వారంగా ఉన్నా కూడా ఆయన యొద్దకు వస్తే ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. కాబట్టి కొంచెం ఓపిక పట్టాలా. మన ప్రార్థన జీవితం కలిగి ఉంటే కనుక ఒకసారి కాకపోయినా ఆయన సమయంలో, ఆ యొక్క సమయంలో ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఇక్కడ చూడండి 7వ అధ్యాయం 30 ఆయన స్వస్థపరిచే దేవుడు. అలాగనే 7వ అధ్యాయం 38వ వచనంలో 7:38 ఆయన వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి
తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదం ముద్దు పెట్టుకొని ఆ ఎత్తరు వాటికి పూసిన. ఆయన పాపాత్మురాలైన స్త్రీ చూడండి ఎంతగా ఆయన ప్రాధేయపడుతుంది, ఆయన పాదములకు ఆ యొక్క అత్తరు పూసేసింది. అంతేకాకుండా ఆ యొక్క కన్నీళ్లు విడుస్తూ ఉంది, కన్నీళ్లు నీటి ధారలై పడుతుంది. ఆ యొక్క కన్నీటితో దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదములు తుడుస్తూ ఉంది. అంతేగాక తన తల వెంట్రుకలతో ఏం చేస్తూ ఉంది? పాదములు తుడుస్తూ ఉంది, పాదములు తుడుస్తూ ఉంది. ఆ యొక్క పాదములు తుడుస్తూ ఉంది. అక్కడ ఆ పాదములు కన్నీటి ద్వారా చూసినప్పుడు తన ముఖ దర్శనం ద్వారా తన పాపములన్నీ ఒప్పుకుంటా ఉంది. తన పాపములన్నీ అక్కడ కనపస్తుంది, భూతద్వాల కనపొచ్చినట్టు తన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదముల దగ్గర తన పాపములన్నీ కనపడతా ఉన్నాయి. ఆ పాపములన్నీ తను ఒప్పుకుంటా ఉంది. చూడండి పాపాత్ముల స్త్రీ. చూడు, ఒకప్పుడు మనం కూడా పాపం జీవితం ఉన్నవారమే. అక్కడ చూడండి యెషయా గ్రంథంలో 1:5 అరికాలు నుండి నడినెత్తి వరకు పచ్చి పుండ్లు, పచ్చి గాయములు. అక్కడ ఎటువంటి స్వస్థత లేదు, మనకు ఎటువంటి స్వస్థత లేదు. చూడండి, అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనము. ఎలాగున్నాం చూడండి, ఒక మాట ఉంది చూడండి. అక్కడ 1:6 యెషయా గ్రంథంలో అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అరకాళ్ళు నుండి మొదలుకొని తల వరకు నెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు మనకు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చూడండి సోదరుడా, మన జీవితాలు ఎలాగున్నాయంటే ఒకప్పుడు పాపాత్మనమైన జీవితం, అలాంటి జీవితం మనం ఉన్నాం. అంతేకాకుండా ఆ పై 5వ వచనంలో కూడా ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడి గుండె బలహీనమైనను. ప్రతివాడు నడినెత్తిన ప్రతివాడు కూడా నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. మన జీవితంలో కూడా అలాంటి వ్యాధి కలిగి ఉన్నాం. మనం అనుకుంటాం మన నీతిమంతమును, భక్తిపరులము, మనం నీటిగా ఉన్నాము, బాగా పరిశుద్ధంగా ఉన్నాము అనుకుంటామేనా కానీ మన హృదయాలు పూర్తిగా దేవుని సమర్పించుకున్న వారంగానేమో, మనం రక్షణ పొందే వారంగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి రాకపోతే కనుక మనము అదే నీతిమంతులుగా అనుకున్నట్టు కూడా అక్కడ చూసినాడు యెషయా 53లో కూడా మన నీతి, మన భక్తి కూడా మురికి గుడ్డ పేలికలే, అటువంటి సమానంగా ఉంటున్నాం. నువ్వు ఎటువంటి అక్కడ చూడండి 1:18 వచనంలో యెషయా గ్రంథంలోనే అక్కడ చూడండి ఒక మాట ఉంది. 18 యెహోవా మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మన పాపములో రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడను, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగూడ. మీ పాపంలో రక్తం వల్ల ఎర్రడమైనను అవి హిమం వల్లే తెల్లగా అవుతాయంట. హిమం వల్ల ఎటువంటి పాపంలైనా ఆయన తెల్లగా చేసి, ఎటువంటి రక్తంతో కూడినటువంటి పాపంలో రక్తం అక్కడ చూడండి, కెంపు వల్ల ఎర్రనివైన అవి గొర్రెబొచ్చు వలె తెల్లనిగా చేస్తూ ఉంటున్నాడు. ఈ సాయంకాల వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధంగా సెలవిస్తారు. మరి ఎటువంటి పాపనైనా కూడా మనల్ని కాపాడే, ఎటువంటి పాపినైనా కానీ ఆయన రక్షించే దేవుడు. ఆయన పాదముల యొద్దకు రావాలా. అక్కడ దావీదు కూడా అక్కడ కీర్తనల గ్రంథంలో అంటాడు, అయ్యో నేను పాపంతో నా తల్లి పాపంతోనే నా తల్లి నన్ను గర్భమున కన్నింది, నేను పాపాత్ముడను. కీర్తనల గ్రంథంలో చూపబడింది అది. నేను పాపంలోనే నా తల్లి గర్భం కనింది, గర్భంలోనే పుట్టినాను, నేను పాపాత్ముడను అంటున్నాడు. అందుకాబట్టి ప్రియ సోదరుల పాపం చేయడం ద్వారా పాపం చేయడం ద్వారా మన పాపాత్ములు కాలేదు కానీ ఆయన అక్కడ మనము పుట్టుకతోనే పాపాత్ములు. చూడండి అక్కడ చూడండి ఒక మాట ఉంది. అక్కడ ఆ లూకా సువార్తలోనే ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ అక్కడ ఎక్కడికో పోయింది కానీ, ఎంతో ఖర్చు పెట్టుకునేది కానీ ఆమెకు ఎక్కడ కూడా స్వస్థత దొరకలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో అని గ్రహించింది, ఆయన గురించి వినింది. అక్కడికి వచ్చిన తర్వాత అంతమందిలో కూడా ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చెంగును తాకినప్పుడు ఆమె స్వస్థపరచబడింది. ఒక్క మాట, కుమారుని నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచబడింది. అక్కడ చూడండి 8:43లోనే పక్కనే ఉంది. లోకా సువార్త 8:43 అప్పుడు 12 ఏళ్ళ గురించి రక్తస్రావం గల యొక్క స్త్రీ ఎవరు చేసి స్వస్థం అందనిది ఆయన శృంగు ముట్టినప్పుడు వెంటనే ఆమె రక్తస్రావము
నిలిచిపోయినప్పుడు 48వ వచనంలో ఏమంటున్నాడు? అందుకైన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్మని చెప్తాడు. కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థ. అలాగ మనం కూడా ఆ యొక్క విశ్వాసం కలిగింటే కనుక మనకు స్వస్థతనిచ్చే దేవుడు, అంతేకాకుండా సమాధానం ఇచ్చే దేవుడు, అంతేకాకుండా మనకు నెమ్మది ఇచ్చే దేవుడు. ఆయన పాదముల చెంత నెమ్మది, ఆయన పాదముల చెంత రక్షణ, ఆయన పాదముల యొద్ద మనకు సంతోషం. ఆయన పాదముల యొద్ద ఉంటే కనుక మనకు ఆనందంగా ఉండేవారంగా ఉంటాం. ప్రియ సహోదరులారా, అక్కడ చూడండి, ఆ విధంగా ఆ యొక్క పాపాత్రుడైన స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదములు యొద్ద ఆమె పాపములు ఒప్పుకునే స్త్రీగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ చూస్తే కనుక న్యాయాధిపతుల్లో అక్కడ ఒక మాట చూసుకుందాము. అతను పాపం చేత ఇక్కడ సంసోను గురించి రాయబడింది. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16వ వచనం 16 న్యాయాధిపతులు 16 అనుదినమును మాటల చేత సావు కోరిన పానం విసికి సావు కోరిన ఇతను. ఇక్కడ సంసోను వచ్చేసి చాలా ప్రపంచంలోనే అంత బలాఢ్యుడు. నాజీరు చేయబడిన వెంట్రుకలు అతనికి పుట్టినప్పటి నుంచి కూడా వెంట్రుకలు తీయలేదు. అందుకని నాజీరు చేయబడిన వాడు అతను. సంసోను అంటే కనుక ఇంకో మరో పేరులో సూర్యుడు అని కూడా అర్థం వస్తాయి. అంతేకాదు అతను న్యాయాధిపతిగా ఉన్నాడు. అతను దేవుని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆ యొక్క ఇశ్రాయేలును ఆ యొక్క ఫిలిప్పీన్ చేతిలో నుంచి తప్పించడానికి ఏర్పరచుకున్నాడు. అక్కడ చూడండి, ఫిలిస్తీయులు ఎంతో భయంకరంగా అతన్ని హింసిస్తూ ఉన్నారు. నీ యొక్క ప్రాణం ఎక్కడుంది, నీ యొక్క బలం ఎక్కడుంది, నీ యొక్క శక్తి ఎక్కడుంది అన్నప్పుడు ఇతను ఎక్కడికి పోయిన వాడుకుంటున్నాడు? అక్కడ దెలీలాను అనే వేశ్య దగ్గర ఆశ్రయించిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా అతను మంచి బలాఢ్యుడు అన్నమాట. ఆ గాడిద యొక్క దవడతోనే దాదాపు ఎంతమంది చంపినాడు? 1000 మందిని చంపినటువంటి అంత బలాఢ్యుడు. కానీ ఇప్పుడు ఫిలిస్తీయుల చేతికి అప్పగింపబడినాడు. దేన్ని బట్టి అప్పగింపబడినాడు? ఎప్పుడైతే ఆ యొక్క సంసోను తన పాపాన్ని బట్టి, ఫిలిస్తీయులు తనకై తాను వాళ్ళు బలవంతంగా వాళ్ళ శక్తిని ఉపయోగించి ఆ యొక్క సంసోను పట్టుకోలేదు, కానీ కేవలం అతని పాపాన్ని బట్టి అతడు వాళ్ళకు దొరికినాడు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే నాగలి విసురుతా అన్నాడు. అక్కడ తిరిగేవాడుగా ఉంటున్నాడు. అక్కడ పక్కనే చూడండి, 16వ అధ్యాయంలో ఎక్కడున్నాడు చూడండి. అతను అక్కడ బందీ గృహంలో ఎడబాసిన తెలిపిన. అక్కడ చూడండి, అక్కడ 16వ అధ్యాయంలోనే సంఖ్యల చేతి బంధింపడు 21వ వచనంలో. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని 16-21 న్యాయాధిపతులమ్మ. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరుగుల రాయి విసిరిడవాడాయన. తిరుగుల రాయి విసురుతాడు. కళ్ళు తీసేసినారు, సంఖ్యలు వేసేసినారు. చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటున్నాడు. అప్పుడు మాదిరి శక్తి ఉంది కానీ విరజిమ్ముదాం అనుకున్నాడంట. అక్కడ పైన చూడండి ఒక మాట, ఆ పైన ఉంది. అతడు నిద్ర మేలుకొని 20వ వచనంలో అతడు నిద్ర మేలుకొని ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముదనుకున్నాడు. అప్పుడు ఒకసారిగా శక్తి తెచ్చుకొని విరజిమ్ముదాం అనుకుంటే అప్పుడు దేవుడు నన్ను ఎడబాసినని తెలుసుకున్నాడు. దేన్ని బట్టి పట్టబడినాడు? అతను తన పాపాన్ని బట్టి, తన పాపమే తన్ను పట్టించింది సంసోనును. తనకై తను పట్టుకోలేకపోయినారు, కానీ తన పాపం చేత అతను పట్టుకోబడినాడు. తర్వాత అక్కడ ఒక మాట ఉంది, ప్రభువా 28వ వచనంలో న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనంలో అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను పాపం వలన, అపరాధం వలన, నా యొక్క పాపం చేష్టల చేత నేను ఇక్కడ ఆ యొక్క వేసిని ఆశ్రయించడం వల్ల నేను నష్టపోయిన వాడుగా ఉంటున్నాను. నా జీవితం నష్టపోయినా ఉంటుంది. నా జీవితం అంతా చూడండి అంతగా నష్టపోయినాను ప్రభు అని గోజాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆ మాట చదవండి 28వ వచనంలో. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి
పగ తీర్చుకున్నామని యెహోవాకు మొర పెట్టినాడు. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే కనుక, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే కనుక ఫిలిష్తీయులందరినీ ఒక్కసారిగా చంపేస్తానని దేవుణ్ణి మొరకు పెట్టి, ఎప్పుడైతే దేవునికి ఆయన వైపు చూసినాడో, దేవుని మొర పెట్టుకొని వచ్చినాడో, అప్పుడే అతనికి సంసోనుకు కొంచెం కొంచెం ఆ యొక్క వెంట్రుకలు మొలుస్తూ వచ్చినాయి. చిన్న చిన్నగా ఎప్పుడైతే ఆ యొక్క వెంట్రుకలు మొలుస్తూ వచ్చినాయే, తను తిరిగి శక్తి పొందినాడు. తనకు పునరుత్థాన శక్తిని తిరిగి తన బలాన్ని పొందుతూ వచ్చినాడు. అప్పుడు వెంటనే దాదాపు అతని జీవితంలో ఎంతమందిని అయితే చంపుతూ వచ్చినాడో అంతకంటే ఎక్కువ మందిని ఒకేసారిగా చంపుతూ వచ్చినాడు. దేన్ని బట్టి దేవుడు తిరిగి అతను మొరపెట్టు ద్వారా దేవుడు అతనికి తోడై ఉంటూ వచ్చిన మనకు కూడా మన జీవితాల్లో కూడా అలాగ నష్టపోయినప్పుడు, అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, దేవుని విడిచి మనం దూరంగా పోయినప్పుడు తిరిగి సమకూర్చబడి ఆ యొక్క దేవుని మొరపెడితే కనుక తిరిగి అలాంటి పరిస్థితి మనకు కూడా తిరిగి అలాంటి శక్తి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అలాంటి సంసోనుకి ఏ విధంగా తన పాపాన్ని బట్టి నష్టపోతూ వచ్చినాడో మనము తిరిగేవారుగా. అక్కడ ఒక మాట ఉంది చూడండి, హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంది, నువ్వు నశించిపోతున్నావు, ఇశ్రాయేలు నువ్వు బలహీనమైపోయినావు, నువ్వు తిరిగి యెహోవా తట్టు తిరుగుము అంటున్నాడు. అక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడు చూడండి, హోషేయ 14:1 ఇశ్రాయేలు నీ పాపం చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఇశ్రాయేలు నీ పాపల చేత నీవు కూలిపోయినావు, నీవు నశించిపోయినావు, నువ్వు ఇబ్బందుల్లో ఇరుక్కున్నావు, నువ్వు నష్టపోయినావు. నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా నువ్వు యెహోవా తట్టు తిరుగుము. నీ పాపల చేత నువ్వు నాశనం అయిపోయినావు, నువ్వు నశించిపోయినావు, నీ ఇబ్బందులు ఇరుక్కున్నావు, నీ మార్గములు సరిగా లేవు, నీ పద్ధతులు సరిగా లేవు, నీ ఆలోచన సరిగా లేవు, నీ యథార్థం ఉన్న హృదయమును నువ్వు కోల్పోయిన వాడుగా ఉన్నావు. ఇప్పటికైనా నువ్వు యెహోవా తట్టు తిరుగుము. ఇప్పటికైనా సమకూర్చబడతావేమో. ప్రియా సహోదరులు, ఈ సాయంకాల వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు, ఇప్పటికైనా నువ్వు సమకూర్చబడు. ఇప్పటికైనా నష్టంలో ఉన్నావో, నీ శత్రువుల చేత ఇబ్బంది పడుతున్నావో, ఎక్కడికైనా నువ్వు నీ యొక్క శ్రమను బట్టి ఎవరినైనా నువ్వు ఆశ్రయిస్తున్నావేమో, నీ శ్రమను బట్టి నువ్వు ఎవరి మీద ఆధారపడినావేమో, నీ శ్రమను బట్టి నువ్వు ఎక్కడైనా వెళ్ళరాని చోట వెళుతున్నామో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ శ్రమను బట్టి నువ్వు దేవుని ఎదుకు రా, మొరపెట్టుకో. అక్కడ ఆనాడు మొరపెట్టుకుని అక్కడ ఇశ్రాయేలు 430 సంవత్సరంలో ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. చివరకు వాళ్ళ యొక్క దాసత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క కఠిన పరిస్థితిని బట్టి, ఆ యొక్క అక్కడ వాళ్ళు పడే ఇబ్బందులు బట్టి చివరికి ఏం చేసినారు? దేవుడు యెహోవా వైపు చూసినారు. యెహోవా వైపు చూసి మొరపెట్టుకున్నారు, ప్రభువా మేము పలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. 430 సంవత్సరాల తర్వాత అప్పుడు దేవుడు గుర్తుకొచ్చినారు. ఆ యొక్క ఇబ్బందులు బట్టి కొలిమిలో కాల్చినట్టు కాల్చేసినారు వాళ్ళ యొక్క అధిపతులు, వాళ్ళందరినీ ఐగుప్తులో. ఆ యొక్క రాజు అంత హింస పెడతాడు, ఫరో రాజు. అయినప్పటికీ కూడా చివరిలో వాళ్ళు అక్కడ చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని చూసినాడు. వాళ్ళని చూసినాడు. 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనంలో, నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా నేను చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలోని విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివ్వీలకు, యబూసీలకు నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చూడండి, యెహోవా దేవుడు వాళ్ళని చూసిన దేవుడు, వాళ్ళ మొర విన్న దేవుడు, వాళ్ళ యొద్దకు వాళ్ళ మధ్యకు వచ్చిన దేవుడు. యెహోవా దేవుడు మన మధ్యన ఉంటే కనుక ఆయన కార్యం జరుగుతుంది. యెహోవా ఎక్కడైతే 2-3 కూడి ఉన్నారో వాళ్ళ మధ్య నేను ఉంటా సెలవు ఇచ్చినారు. అలాగున ఎవరైతే ఆ యొక్క యెహోవా దేవుడు వాళ్ళని చూసినాడు, వాళ్ళ మొర విన్నాడు, వాళ్ళ బాధను ఆలకించాడు, వాళ్ళ శ్రమను విన్నాడు, వాళ్ళ కష్టాన్ని విన్నాడు, ఆయన కన్నాడు, వాళ్ళ మధ్యకు వచ్చినాడు. వాళ్ళను పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ప్రవహింపజేసి వాళ్ళను నడుపుతూ వచ్చినాడు. నడిపించే దేవుడైనా మనం ఏ పరిస్థితుల్లో, ఏ కష్టాలు ఉన్నా కూడా మనం మొర పెడితే కనుక ఆ యొక్క ఐగుప్తులో నుండి ఇశ్రాయేలులకు ఏ విధంగా ఆ యొక్క మొర విన్నాడో మనం కూడా అలాగ మొర పెడితే కనుక మన మొరను కూడా ఆయన వినేవాడుగా ఉన్నాడు, ఆయన చూచేవాడుగా ఉన్నాడు, ఆయన కనేవాడుగా తన కంటితో చూసి మన మొరను మనకు తగిన మార్గాన్ని
చూపే దేవుడు. అలాగున్న ప్రియా సహోదరులారా, ఈ సాయంకాలం వేళ మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనము మొర పెడితే కనుక ఆయన మన మొర వినే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు మనకు తెలుసు కదా, 21వ అధ్యాయము, ఆ యొక్క ఆదికాండం 21వ అధ్యాయము 17వ వచనంలో అనుకుంటాను, అక్కడ కూడా హాగరును తన కుమారుణ్ణి అక్కడ అబ్రహాము అరణ్యంలోకి తరివేసినప్పుడు అక్కడ బెర్షెబా అరణ్యంలో పోరాడుతూ నీరు లేదు, దప్పికైతే అన్నాయి. అక్కడ ఒక తిత్తి మాత్రం ఇచ్చి పంపించినాడు. ఆకలివుతాంది, అరణ్యంలో నీళ్లు దప్పికైతున్నాయి. ఆ చిన్నవారిని అక్కడ కూతవేటు దూరంలో, అనగా కొంచెం దూరంలో ఆ చెట్టు కింద పడేసి మొరపెడతా ఉంది హాగరు, ప్రభువా నన్ను కాపాడేవాడెవరు, నన్ను రక్షించేవాడెవరు, ఈ అరణ్య మరువు నన్ను తప్పించేవాడెవరు, నాకు నీరు లేదు, మేము చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, ఆ పిల్లవాడు చూస్తే కేకలేస్తున్నాడు, చనిపోయే రీతిలో ఉన్నాడు అన్నప్పుడు ఈ దేవుని యొక్క దూత ప్రత్యక్షమై అక్కడ పక్కనే నీటి ఊట పుట్టించినప్పుడు ఆ యొక్క నీటి ఊటను, ఆ యొక్క నీటి బుగ్గను తాగి వాళ్ళు దప్పి తీర్చుకున్న వారుగా ఉన్నారు. తర్వాత తిరిగి వాళ్ళు దేవుని కోసమే జీవించిన వారుగా ఉన్నాడు. అంతవరకు అక్కడ నీటి బుగ్గ ఉంది, కానీ ఆ యొక్క హాగరుకు కనిపించలేదు. నీటి బుగ్గ మన పక్కన కూడా అంతే. మన జీవితాలు కూడా ఎన్నో మేలు చేసిన వాడు, ఎన్నో మన ఎడల వాగ్దానం నెరవేర్చిన దేవుడు అయినప్పుడు కూడా ఆయన మేలులు మనం మర్చిపోయిన వారుగా ఉంటున్నాం. ఆయన మేలులు ఇంతకుముందు మనకు ఎన్నో మేలు చేసి ఉంటాడు. ఎన్నో మన కుటుంబాలు ఎంతో నెమ్మది ఉంటుంది. మన కుటుంబంలో కావాల్సిన అవసరాలను తీర్చిన దేవుడు అయినప్పటికీ కూడా మనకి ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు మనకు దేవుడు కనపరాడు. మనం ఎక్కడెక్కడో ఆశ్రయిస్తాం, ఎవరినో ఆశ్రయిస్తాం. మనకు దేవుడిని మొర పెడితే కదా ఆ దేవుడు మన వైపు చూసేది, మన మాట వినేది. ఆయన మన మాట వినాలంటే కనుక మనం మొర పెట్టాలా, మన ప్రార్థన జీవితం కలిగి ఉండాలా. అలాగే ఉన్నప్పుడే ఆ దేవుడు మన మాట వింటాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క అక్కడ హాగరు మొరపెట్టిందో ఆ యొక్క దేవదూత వచ్చి పక్కనే నీటి బుక్కను ఊరింపజేసినప్పుడు వాళ్ళు ఆ యొక్క నీటిని త్రాగి తృప్తి పడుతూ వచ్చినారు. అలాగే నీ నాన్న మన దేవుడు మనల్ని చూసి వదిలిపెట్టేవాడు కాదు. చూసి మన శ్రమల్లో ఉంటే వదిలిపెట్టే దేవుడు కాదంటే మన ఆ శ్రమలు అనేటి కొద్ది కాలం మనం అనుభవించాలా. తన సమయంలో తను నెరవేర్చే దేవుడు. ఇప్పుడు మనకు తెలుసు కదా, అక్కడ అబ్రహాముకి ఎప్పుడు ఇచ్చినాడు, ఎన్నో సంవత్సరాలు ఇచ్చినాడు వాగ్దానము? 75 సంవత్సరాలకు నీకు వాగ్దానం ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు అబ్రహాముకు? నీకు ఒక కుమారుని కంటావు అనేప్పుడు ఆ యొక్క కుమారుని కనేదానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? దాదాపు 25 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది. 100 సంవత్సరంలో బిడ్డ ఇచ్చినాడు. ఆ మధ్యకాలంలో ఎన్నో మాటలు వచ్చింటాయి, ఎన్నో అవమానం వచ్చింటాయి, ఎన్నో బాధలు వచ్చింటాయి, బంధువుల ద్వారా శత్రులు ఎన్నో మాటలు అంటారు. ఎప్పుడు నీ దేవుడు ఎప్పుడు వాగ్దానం ఇచ్చినాడు? నీకు 25 సంవత్సరాలు కలిసింది, ఇంతవరకు నీకు బిడ్డలు కూడా లేరు కదా అని ఎన్నో అవమానాలు పట్టించుంటారు. కానీ అతను విశ్వాసాన్ని బట్టి ఏం చేసినాడు? విశ్వాసాన్ని బట్టి అంతవరకు కూడా నమ్మిక ఇచ్చినాడు. విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క విశ్వాసం బట్టి దేవుణ్ణి నమ్మినాడు కాబట్టి అంతవరకు కూడా 100 సంవత్సరాలు కూడా అంతవరకు వెయిట్ చేస్తూ వచ్చినాడు. మధ్యలో ఎన్నో జరిగినాయి. కానీ 12వ అధ్యాయంలో ఆదికాండం 12వ అధ్యాయంలో మాటిస్తే 21వ అధ్యాయంలో నెరవేరుతూ వచ్చింది. అలాగున ఇక్కడ స్త్రీ చూడండి, పాపాత్రుడైన స్త్రీ అక్కడ ఏం చేస్తుంది? మొర పెడతా అక్కడ తన పాదముల యేసు యొక్క పాదముల దగ్గర తన పాదములు కడుగుతూ ఉంది. అక్కడ అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు. ఒక పరిసయ్యుడు చూడండి, అక్కడ ఒక మాట ఉంటున్నాడు. లూకాసు వార్తలోనే 7వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. ఈ యొక్క పాపాత్రుల సీ కదా, ఈమె ఎటువంటిదో తెలియదా, ఆమె పాపాత్రుల సై అని గొణుగుతా ఉన్నాడు అక్కడ పరిసయ్యుడు. 7వ అధ్యాయంలోనే 39వ వచనంలో లూకాసు వార్త 7వ అధ్యాయము పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త ఈయనలా తప్పిపోయిన స్త్రీ ఎటువంటిదో ఎరుగుదును, తనలో తాను చూడు ఎటువంటిదో ఎరిగి ఉండను. చూడండి, ఆ స్త్రీని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఎటువంటిదో యవతియో ఈ స్త్రీ అంటున్నాడు. పాపాత్రుల స్త్రీ అన్నప్పటికీ మాత్రాన ఆమె పాపాత్రుల స్త్రీనే కానీ ఆమె సమస్త్రీ అంటది కాదు. ఆమె వచ్చేసి యూదురాలు. ఆమె కూడా ఒక యూదురాలే. కానీ అక్కడ ఎటువంటిదో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పుడే గ్రహించినాడు. ఆ యొక్క పరిసయ్యుడు తనలో హృదయంలో ఏ మాట ఉందో గ్రహించి అక్కడ ఒక మాట ఉంటున్నాడు. చూడండి 44వ వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీళ్ళు లేదు, కానీ
ఈమె తన కన్నీళ్ళతో నా పాదములు కడిగి తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూచెను. చూడండి, అక్కడ తన హృదయంలోని ఆలోచనలు గ్రహించినాడు యేసు ప్రభు. నేను వచ్చినప్పటి నుంచి నువ్వు నా పాదములకు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. ఏమో చూడు, అత్తరు పూసింది. తన కన్నీటితో నా పాదములు కడుగుతా ఉంది. నువ్వు తుడుచుకోవడానికి నువ్వు టవల్ ఇవ్వలేదు. ఏమో చూడు, తన యొక్క వెంట్రుకలతో నా పాదములు తుడుస్తూ ఉంది. నువ్వు నా తల అంటుకోవడానికి నూనె ఇవ్వలేదు. ఈమె నా భూస్థాపన నిమిత్తమై తన పాదము యొద్ద అప్పుడే అత్తరు బుడ్డి పోసింది. అక్కడ చూడండి, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరిచయం గురించి వివరిస్తూ ఆ విషయము వివరిస్తూ చూడండి. అంతేకాకుండా అక్కడ పరిచయుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయినప్పటికీ ఆశీర్వాదం ఏమో అక్కడ మాటను చూడండి, ఆమె విస్తారంగా ప్రేమించాను కనుక ఆమె యొక్క విస్తార పాపంలో క్షమింపబడినవి. నీతి చెప్తున్నాడా? ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవి. విస్తారమైన పాపములు క్షమింపబడినాయి. చూడండి, అక్కడ నీ పాపలు క్షమింపబడినవి అని ఆమెతో నేను పంక్తిని కూర్చుని 50 వచనంలో అందుకు ఆయన, నీ విశ్వాసము నేను రక్షించను, సమాధానం గలవాడమే వెళ్ళమని ఆ స్త్రీలతో చెప్పాను. అక్కడ చూడండి, అక్కడ సమాధానము కలిగింది. అంతేకాకుండా ఆ యొక్క స్త్రీ కంటే యూదురాల స్త్రీకి వాళ్ళు ఆ యొక్క వెంట్రుకలను చాలా ఘనంగా ఎంచుకుంటారు. ఎందుకంటే సామాన్యంగా అట్లా పాదం తుడచడం కానీ అట్లా వాడుకునేవారు కాదు. అంతేకాకుండా ఆ యొక్క అత్తరు బుడ్డి కూడా అక్కడ పర్ఫ్యూమ్స్ అంటారు. అత్తరు బుడ్డిని అంటే ఆ యొక్క అక్కడ వాసన వస్తాయి కదా అత్తరు బుడ్డి. ఆ యొక్క బుడ్డీలు కూడా చాలా వాళ్ళ సుగంధాలు వచ్చేసి వాళ్ళ శరీరానికే చాలా పర్ఫెక్ట్గా వాడుకునే వాళ్ళం అంటారు. అంటే కనుక వాళ్ళకి శరీరానికి కానీ వాళ్ళ వెంట్రుకలు కూడా చాలా ఘనంగా వాడుకునేవారు. అటువంటి స్త్రీ, ఆ యొక్క స్త్రీ పాపతుల స్త్రీ అయినప్పటికీ కూడా ఆ యొక్క ఘనమైనటువంటి వాటిని కూడా విడిచిపెట్టేసి యేసు యొక్క పాదములు తుడిచేదానికి పూడుకునింది. అంటే తన ప్రేమించేటువంటి తన వెంట్రుకలను కూడా తను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదములు తుడుస్తూ ఉంది. మనకు తెలుసు కదా, అబ్రహాము యొక్క ప్రియమైన కుమారుని, నీ ఒక కుమారుని నాకు బలిగా ఇవ్వమన్నప్పుడు ఆ యొక్క ఇస్సాకును బలిగా ఇస్తూ వచ్చినాడు. బలిగా ఇచ్చినప్పటికి కూడా అంటే తన ప్రియమైన కుమారుడు, మనకు కూడా ఇటువంటి కొన్ని ప్రియమైనవి ఉంటాయి, మనకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి, మనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. కానీ వాటిని విడిచిపెట్టుకోమన్నమాట. వాటిని విడిచిపెట్టే వారంగా ఉండం. నేను నష్టంగా నాకు ఇష్టమైనటువన్నీ కూడా నేను నష్టంగా ఎంచుకుంటున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, నాకు ప్రియమైనటువన్నీ కూడా నేను నష్టంతో పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. నాకు ఎన్నో ఇష్టాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను నష్టంగా ఎంచుకుంటున్నానని అపొస్తలుడైన పౌలు చెప్తాడు. ఆయన పాదముల యొద్ద అక్కడ వచ్చుడు ద్వారా ఆమెకు రక్షణ, ఆయన పాదముల యొద్దనే రక్షణ. ఆయన పాదముల దగ్గర మనకు తెలుసు కదా, మరియా మార్త ఎక్కడున్నారు? మరియా ఎక్కడ ఉంది? యేసు పాదముల యొద్ద ఉంది. యేసు పాదముల దగ్గర యేసు యొక్క అక్కడ తన బోధ వింటా ఉంది. అక్కడ చూడండి, మరి మార్త వచ్చేసి విస్తారమైన పనుల చేత ఉంది. మరి వచ్చేసి అక్కడ పాదముల చెంత బోధ వింటా ఉంది. అక్కడ చూడండి 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం ఇక్కడ చూడండి, 10వ అధ్యాయం పక్కనే 10:39. ఆయన బోధ వినుచుండెను. ఆమెకు మరియ అనే సహోదరు ఉండేను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుచుండెను. ప్రభువా, నీకు చింత లేదా అన్నప్పుడు మరియా, మార్త, నువ్వు అనేకమైన పనుల చేత విచారణ కలిగి ఉన్నావు కానీ తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే.
మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. మరియా వచ్చేసి యేసు పాదముల దగ్గర ఉంది. మరియా వచ్చేసి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునింది. మార్త వచ్చేసి నువ్వు విస్తారమైన పనుల చేత నువ్వు ఉంటున్నావు అంటే చూడు, మరియా మనకు యేసు యొక్క పాదముల దగ్గరనే. అంతేకాకుండా అక్కడ 2000 దయ్యాలు పట్టిన సేన కూడా ఎక్కడుంటాడు? ప్రభువైన యేసు 8వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట చూసుకుందాము. అక్కడ లూకా సువార్త 8వ అధ్యాయము 35వ వచనంలో 8వ అధ్యాయం 35వ వచనంలో అమ్మ లూకా సువార్తలోనే 36వ వచనంలో అది చూసిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగ స్వస్థ పొందినో జనులకు తెలియజేయగా. అతను ఎక్కడున్నాడు? 35వ వచనంలోనే యేసు వద్దకు వచ్చి 8:35లోనే లూకా సువార్త 8:35లో జనులు జరిగిందని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిచ్చుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడేరు. యేసు పాదముల యొద్ద అంతవరకు 2000 దయ్యాలు పెట్టిన అతనికి సర్వోన్నతుడైన దేవుడా నా యొద్దకు ఎందుకు వచ్చిన లోపల దయ్యాలు మొత్తుకుంటా ఉన్నాయి. ఎవరి దగ్గర? ఆ 2000 దయ్యాలు పెట్టినా వాని పేరు ఏంటి? సేన. సేన అంటే 2000 దయ్యాలు ఉన్నాయి అతనిలో ఉన్నప్పటికీ కూడా ఆ దయ్యాలు ఏమంటున్నాయి? మొరపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దారిని పోతా ఉంటే కనుక అవి మొత్తుకుంటా ఉన్నాయి లోపల. ఏమని? ప్రభువైన సర్వోన్నతుడైన యేసు మమ్మల్ని మా యొద్దకు ఎందుకు వచ్చినావు, మమ్మల్ని కరుణించమన్నప్పుడు ఆ యొక్క దయ్యాలన్నింటిని కూడా ఆ యొక్క పందులలో పొమ్మని చెప్పినప్పుడు ఆ యొక్క పందులు పోయి ఆ యొక్క ప్రపాతంలో పడి అన్నీ కూడా చనిపోయినాయి. ఆ యొక్క ఆ సేన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు చూడండి. అక్కడ సమాధుల్లో ఉన్నాడు. అతను సమాధుల్లో రాళ్ళతో హింసించుకుంటూ తనుతున్నాడు. అతను మామూలుగా అందరూ కూడా అతనికి అక్కడ సంఖ్యలు వేస్తే కూడా తుత్తినీలుగా చేస్తున్నాడంట. అక్కడ ముందు వచనాల్లో ఉంది, దానికి సమయం లేదు కానీ అతను 27వ వచనంలో 8:27లో ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వడకుడు ఆయనకు ఎదురుగా వచ్చును. వాడు దయ్యములు పెట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కొట్టకొనక సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాడు. కేకలు వేసి సాగిలపడి యేసు సర్వోన్నత దేవుని కుమారుడా నాతో నీకేమి వేడుకొనుచున్నాను అని కేకలు వేస్తున్నాడు. అతను సమాధుల్లో ఉన్నాడు. అంధకార జీవితము. అతను ఎవరిని కూడా అతని దగ్గరికి వచ్చి రానిచ్చేవాడు కాదు. ఎవరు కూడా అతని దగ్గరికి వచ్చేవారు కాదు. అటువంటి వాడు ఇప్పుడు ఎక్కడ స్వస్థ చిత్తుడు ఎక్కడున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదముల చెంత ఉన్నాం. మనం ఎరుగుదాం కదా. అక్కడ కూడా 10 మంది కుష్ఠరోగులు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు 17వ అధ్యాయంలో కూడా ఉంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు మీరు పోయి యాజకులకు కనిపించుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా కుష్ఠవ్యాధి గలవారు అందరూ వెళ్ళిపోయినాడు. ఆ యొక్క యాజకునికి కనిపించుకోకముందే వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడినారు. అందరూ కూడా స్వస్థపరచబడినారు. అయినప్పటికీ కూడా వాళ్ళలో ఎవడొచ్చినాడు? ఒక్కడు వచ్చినాడు. మిగతా 99 మంది ఎక్కడన్నప్పుడు వాళ్ళు లోకంలో కలిసిపోయినారు. వచ్చింది మాత్రం ఒకడే వచ్చినాడు. వాళ్ళు ఎక్కడ అన్నప్పుడు 17వ అధ్యాయంలో ఒక మాట చివరిలో వాడు ఎక్కడ కూర్చోండో చూడండి. లూకా సువార్తలోనే 17వ అధ్యాయంలోనే 16వ వచనంలో 17-16లో 17వ అధ్యాయం 16వ వచనం లూకా సువార్తలోనే గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడినాడు. ఎక్కడున్నాడు? ఆయన పాదముల యొద్ద గొప్ప శబ్దంతో కేకలు వేస్తున్నాడు. ఎక్కడున్నాడు? యేసు యొక్క పాదముల దగ్గర ఉన్నాడు. పాదముల దగ్గర సాగిలపడి ఉన్నాడు అంట. చూడండి, సాగిలపడి ఉన్నాడు. అలాంటి జీవితం మనం కూడా అలాంటి లోకాశల చేత లోక జీవుల చేత అలాంటి ఆశపడేవారు వాళ్ళు మిగతా 9 గనులు లోకంలో కలిసిపోయినారు. మనం కూడా రక్షింపబడిన వారమే. అయినప్పుడు కూడా ఒక్కోసారి లోకంలో కలిసిపోయిన వారంగా ఉంటాం. ఈ లోకాశలు, నేత్రాశ, శరీరాశ, జీవడము ఇవన్నీ కూడా దేవుని వల్ల సృష్టింపబడినటివి కాదు. మనం ఇంకా నేత్రాశలతోనే ఈ యొక్క శరీరం ఎక్కడికక్కడికి పొమ్మంటూ ఉంటుంది. ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో ఈ జీవన యాత్రలో ఎన్నెన్నో ప్రయాణాలు ఎన్నెన్నో కలిగి ఉంటాం. అవన్నీ కూడా దేవుని చేత సృష్టింపబడినటివి కాదు. అవన్నీ కూడా ఈ యొక్క
లోకాశలు అన్నమాట. అవన్నీ కూడా సాతాను చేత సృష్టింపబడినట్టు, అపవాది చేత సృష్టింపబడినట్టు ఇప్పుడు మనము అపవాది సంబంధమే లోకంలో ఉంటున్నాము, లోకంలోనే బరిపెడుతున్నాము, లోకంలోనే లోక జీవన యాగం చేస్తున్నాం. కాబట్టి మనము ఈ క్రైస్తవులు అనబడు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన జీవితం, ప్రత్యేకమైన మాట. వీళ్ళు మనల్ని చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవులు అనబడు వారు, వీళ్ళలో ప్రత్యేకింపబడిన వారు, వీళ్ళ జోలికి మనం పోకూడదు అనేవారుగా మనము ప్రత్యేకమైన. ఈ ప్రత్యేకత అనేది ఎట్ట కనిపిస్తుందంటే మనము మన ముఖాలు చూసినప్పుడు వాళ్ళు ఆయన తట్టు చూడగా వాళ్ళు ఏం జరిగింది, ముఖాలు ప్రజ్వలింపబడినాయంట. వాళ్ళు ఆయన ముఖం చూడగా. చూడండి కీర్తనలో ఒక మాట ఉంది, 34వ అధ్యాయము 34 వచనంలో, కీర్తనలు 34 వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగను. వారి ముఖములు ఎన్నడూనూ లజ్జింపకపోయాను. మన ముఖాలు కూడా అట్లా మెరవాలా. మన ముఖాలు కూడా అట్లా మెరవాలంటే కనుక ఆయన ముఖ దర్శనం మనం కలిగి ఉంటే కనుక, ఆయనలో పరిశుద్ధత మనం కలిగి ఉంటే కనుక ఎవరైనా మనం చూసినప్పుడు ఆ వెలుగు అనేది మనలో కనబడుతుంది. ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే కనుక మన ముఖంలో కూడా ఆయన ముఖదర్శనం కలబడినప్పుడు వీళ్ళు ప్రత్యేకింపబడినారు. వీళ్ళు లోకంతో సంబంధాలు కాదు, వీళ్ళు ప్రత్యేకింపబడిన వారని వాళ్ళు మన ముఖంలో కనపడుతుంది. ప్రియా సోదరులు, ఈ సాయంకాల వేళ అలాగని ఇంకా లోకంలో కలిసి ఉన్నామేమో, లోక జీవితము, లోక ఆశలు, ఆ యొక్క కోరికలు కలిగి ఉంటున్నామో. ఇప్పటికైనా మించిపోయిన ఆయన యొద్దకు వస్తే కనుక ఆయన రక్షించే దేవుడు. తన యొద్దకు వచ్చు అని ఎంత మాత్రము ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన యొద్దనే రక్షణ, ఆయన పాదముల యొద్దనే నెమ్మది, ఆయన పాదం వెళ్తేనే మనకు స్వస్థత కలిగి అనేక మందిని బాగుపరిచిన వాడు. నువ్వు ఎటువంటి రోగంలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి దుఃఖంలో ఉన్నా, ఎటువంటి వేదనలో ఉన్నా, ఎటువంటి శ్రమలో ఉన్నా కూడా, అంధకార క్రియల్లో ఎటువంటి బందికాన అక్కడ ఆ యొక్క సాతాను చేత శోధింపబడి ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే కనుక ఆయన నీకు స్వస్థనిచ్చే దేవుడు, నీ కుటుంబంలో నెమ్మది కలిగజేసే దేవుడు. నీ యొక్క కుటుంబంలో ఇంకా ఇబ్బందులు ఉన్నాయేమో, ఆర్థిక సమస్యలుతున్నామో, ఎటువంటి ఉన్నా కూడా ఆయన పాదముల దగ్గరికి ఈ సాయంకాలం వేళ వస్తే కనుక నిన్ను రక్షించే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీ కుటుంబంలో నెమ్మది కలిగించే దేవుడు. ప్రియా సోదరుల, ఈ కొద్ది మాటలు విని ఆలకించుము. నీ హృదయంలో నీ మార్పు తెచ్చుకో. మారు మనసు నొందు. మారు మనసు అంటే లోకమునకు వేరే మారు మనసు. మన మనసు అంటే మనసు మారాల, మన హృదయం మారాల, మన ఆలోచనలు మారాల, మన తీరు మారాల, మన నడవడిక మారాల, మన పద్ధతి మారాల, మన ఆలోచనలు మారాల, మన హృదయం కూడా ఆయనకు ఇవ్వాలి. అలా ఇస్తేనే మన హృదయంలో కూడా మనం కార్యము జరుగుతుంది. మనం చూసినా కూడా ఆ జక్కయ్య కూడా ఎలాంటి హృదయమో ఒక్క నిమిషంలో చూసినప్పటికీ వెంటనే తన హృదయంలో మార్పు నొందింది. ఆయన పాదాల యొద్దనే మనకు రక్షణ, ఆయన పాదాల యొద్దనే మనకు రక్షణ. నరిగిన మనస్సే ఆయన మనల్ని కోరుచున్నాడు. ఒక మాట చూసుకుందాము, విరిగి నలిగిన మనస్సు అంట. అప్పుడు ఆ యొక్క కీర్తన గ్రంథంలో 51:17 అధ్యాయం 17వ వచనంలో, కీర్తనలో 51:17, కీర్తనలో 51:17, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. విరిగి నలిగిన మనస్సే, మన హృదయం నలగాల, మన హృదయం విరగాల. అట్లాంటి మనస్సే ఆయన కోరుకుంటున్నాడు. అట్లాంటి మనస్సే కావాలని కోరుకుంటున్నాడు. మన హృదయం విరిగి నలిగిపోవాలా. మన హృదయం అంటే ఈ లోకాశలన్నీ మన హృదయం నుండి తొలగించుకోవాలా. దేవుడే మనకు రక్షకుడు, దేవుడే మనకు సంరక్షకుడు, మనం కాపాడేది వాడే, ఆయనే అని మనము గమనించి విరిగి నలిగిన మనస్సే మనము కోరుకునే దేవుడు. మనందుకు నిమిత్తం ప్రియా సోదరులారా, ఈ సాయంకాలం వేళ కొద్ది మాటలు దీవించును కాక. అంతేకాకుండా మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై ఎంతో శ్రమ నొందినాడు. మన పాపం నశించిపోకుండా ఆయన ఆ కలువరిలో రక్తాన్ని అంతా కార్చినాడు. మన నిమిత్తమై తన శరీరాన్ని తాను బలిగా అర్పించుకున్నాడు. దేని నిమిత్తమై అంటే మనము మరణం నుండి తప్పించడానికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఉంటున్నాడు. ప్రియ, ఆ యొక్క పాపాత్రులైన స్త్రీ ఏ విధంగా తన పాపం నుండి విముక్తి కలిగించుకుందో మనము చూస్తూ వచ్చినాము. అంతేకాకుండా ఆ యొక్క 2000 దయాలు పట్టినటువంటి ఆ యొక్క సేన ఏ విధంగా తన దేశ యొక్క పాదముల దగ్గర ఉంటూ వచ్చినాడో, ఏ విధంగా స్వస్థ శిస్తుడు అవుతున్నాడో మనం చూస్తూ వచ్చినాము. అంతేకాకుండా ఆ యొక్క
10 మంది కుష్ఠరోగులు కూడా ఏ విధంగా స్వస్థత ఉంది, ఆ యొక్క ఒక్కడే వచ్చి వచ్చినాడు. ఆ ఒక్కడు కూడా మంచి సమరయుడు, దేవుని యొద్ద పాదముల యొద్ద సాగిలపడి ఉన్నాడు. అలాగే మన హృదయాలు కూడా మార్చుకోవాలి. ఈ సాయంకాల వేళ ఈ కొద్ది మాటలను విన్న నీవు కూడా ఇంకా మారు మనసు లేక ఇంకా ఆ యొక్క లోకంలోనే లోకాశలతోనే ఉన్నామో, ఇప్పటికైనా మించిపోయింది నువ్వు ప్రభువైన యేసు దగ్గర నీకు రక్షణ కలుగజేస్తాడు. ఆయన యొద్దకు వచ్చి నీ పాపములు ఒప్పుకో, పాపలన్నీ తన యొక్క పరిశుద్ధమైన రక్తంలో నిన్ను కడిగి పవిత్రంగా చేస్తాడు. ఈ యొక్క కొద్ది మాటల్లో దేవుడు ఆశీర్వదించి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేస్తానా అనమా? ఒక మాట అక్క, మీ ఇళ్ళలో వాక్యం విన్నారు కదా, మనం కూడా అందరం కూడా వాక్యం విన్నా కదా. మీ ఇళ్ళలో మనలో ఇంకా ఏమన్నా కార్యసాధన జరగకపోయింటాను, ఇంకా ఆయన యొక్క క్రియలు మన యందు లేకుండా, ఇంకా మన యందు ఆ యొక్క ఈ వాక్యం ద్వారా ఏదైతే హృదయంతో పశ్చాత్తాపలమై ఏదైనా ఉన్నామో, దయచేసి మీ ఇళ్ళలో కూడా వచ్చిన అక్కలలో ఎవరైనా సిస్టర్స్ ఒకరు ప్రార్థన చేయండి. ఒక 2 నిమిషాలక ప్రార్థన చేస్తే మనకు కూడా బాగుంటుంది. విన్న వాక్యాన్ని కూడా సమృద్ధి కలిగజేసిన వారంగా ఉంటాము, ఆశీర్వదింపబడిన ఉంటాము. 1 నిమిషం 2 నిమిషాలు కొంచెం ప్రార్థన చేయండి అక్క. విన్న వాక్యాన్ని బట్టి మాకు ఇస్తామమ్మా. అయ్యే ఆంటీకి ఎవరో ఒకటి చేయండి. ప్రార్థన చేసి మేము చేసి వెళ్ళిపోతాం, కానీ మీలో కూడా కార్యసాధకం జరగాలి. అందు నిమిత్తమై ఒక ప్రార్థన చేస్తే బాగుంటుంది. ఏమా దేవా, ఇంతవరకు మీ స్వాధీనంలో ఆధీనంలో మమ్మల్ని ఉంచుకున్నందుకై వందనాలు. నువ్వు ఎంతైనా గొప్ప దేవుడవు, ఆశ్చర్యకార్య అద్భుతకార్యాలు చేసే దేవా వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, మరి నాయన నేను కూడా తండ్రి నాయన మరి ఒకప్పుడైతే అపవిత్రాత్మక ప్రభువా, మరి లోకరీతిగా ప్రభువా ఎన్నో పద్ధతులు ఆచారాల్లో చిక్కుకొని ఉండగా ప్రభువా, మీరు నన్ను దయదలిచి ప్రభువా నా మీద కనికరం ఉంచి విడిపించి గొప్ప రక్షణ, విలువైన రక్షణ మీరు ధరింపజేసినారు. దేవాందరిని బట్టి నాయన నేను ఎంతైనా కృతజ్ఞతలనే ఒప్పుకుంటున్నాను. ప్రేమ కలిగిన నాయన మరి నా తండ్రి, మరి ప్రభువా అటువంటి గొప్ప భాగ్యం నా తండ్రి ఇంకా ఎవరైతే పొందుకోలేకుంటున్నారో జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమ కలిగిన నాయన మరి నా తండ్రి నాయన రక్షించిన నాటి నుండి నాటి వరకు కూడా నా తండ్రి మీ కాపుదల భద్రతలో నాయన భద్రపరుస్తున్నప్పటికీ నీ తండ్రి అనేక మార్లు నేను కూడా తప్పిపోయిన దానిగా నాయన ఉంటుండగా ప్రభువా, మరి నన్ను కూడా తండ్రి మరి మరలా నా తండ్రి సంసోను అడిగినట్లుగా ప్రభువా నా తండ్రి మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి అడిగిన రీతి నేను ప్రభువా నేను కూడా ఎన్నో మార్లు అడుగుతూ వచ్చినాను ప్రభువా. మరి నా తండ్రి మీరు క్షమిస్తూ వచ్చినారు ప్రభువా. మరి నా తండ్రి ఎన్నో మార్లు నా తండ్రి తప్పిపోయిన స్థితి నా తండ్రి మరి నాయన అటువంటి స్థితి నుండి ప్రభువా నన్ను కూడా మీరు సమకూరుస్తూ వస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, అటువంటి స్థితిలో ఎవరున్నారో జ్ఞాపకం చేసుకొనుము నా తండ్రి. వారు కూడా తండ్రి క్షమాపణ హృదయంతో ప్రభువా మీ వద్దకు రాగలుగుటకు కృపదయ చేయము, సహాయం చేయము. ప్రేమ కలిగిన తండ్రి నాయన మిమ్మల్ని అంగీకరించుటకు సహాయం చేయము ప్రభువా. నా తండ్రి ఇంకా మీ నామం ఎరగని వారు ప్రభువా ఎంతోమంది ఉంటుండగా నాయన మీరు కనికరించి ప్రభువా నాయన మీ దరికి చేర్చుకొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించము తండ్రి, కృప చూపించము. మైకు శబ్దం ద్వారా ప్రభువా ఎంతమంది మీ వాక్యం వింటున్నారో ప్రభువా మీ కార్యాన్ని జరిగించండి. ప్రేంగలి నాయన ఆత్మలు తెరవబట్టుకు సహాయం చేయండి. కఠిన హృదయం నాయన మెత్తనపరిచి దేవుడవు నీవే ప్రభువా సహాయం చేయము. ప్రేమ కలిగిన తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి మిమ్మల్ని ఎరుగునట్లు మిమ్మల్ని స్తుతించేవారిగా ఉన్నట్లు కృపదయ చేయి తండ్రి, సహాయం చేయి. మీ గొప్ప భాగ్యం ప్రభువా ఈ లోకంలో ఉండగానే నా తండ్రి రుచి చూచి నా తండ్రి మరి ఎరుగునట్లు నా తండ్రి కృపదయ చేయి తండ్రి, సహాయం చేయి. మీ రక్షణ కార్యం ప్రతి ఒక్కరిలో జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. మరి నా తండ్రి కుటుంబాన్ని రక్షించిన వందను బట్టి వందనాలు దేవా. మీకు ప్రీతికరమైన జీవితం ప్రభువా నాయన మేము కూడా కలిగి ఉండటానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా ఉండడానికి మమ్మల్ని కూడా సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు తండ్రి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి మరి నాయన గతంలో ఎందు నిమిత్తమో రాలేకపోయారు ప్రభువా. మరి నా తండ్రి ఇది మీరు ప్రేమించి తండ్రి మీ వాక్కుల చేత నా తండ్రి వారిని సంధించి మీ సన్నిధికి నడిపించినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం
నాయన ఎడతెగని ప్రేమ మీ సన్నిధిలో నా తండ్రి భయభక్తులు కలిగి నా తండ్రి ఎల్లప్పుడూ జీవించడానికి సహాయం చేయండి. ప్రేమ కలిగిన నాయన, అవును ప్రభువా, మనుషుల భయం కాదు ప్రభువా, మీ భయం ఉంచుకొని ప్రభువా ముందుకు సాగటానికి మాకు అందరికీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. కనికరించము తండ్రి, కృప చూపించము నాయన. వచ్చిన బిడ్డలను నా తండ్రి మీరు అభిషేకించి వాడుకొని తండ్రి నాయన మీరు బయలుపరిచిన వాక్కులను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాలను వారిని జ్ఞాపకం చేసుకోనండి నైనా. మీ సమృద్ధిలో తండ్రి వారిని ఉంచినందుకై వందనాలు. ప్రేంగలినైనా మీ వాక్య సమృద్ధిలో ప్రభువా నైనా మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపిస్తున్నందుకై వందనాలు. ప్రేమ కలిగిన నాయన అటువంటి జీవ వాక్కులు మాకు అందిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకై వందనాలు. నా ప్రేమ కలిగిన నాయన, మరి మీ బిడ్డల ద్వారా నా తండ్రి మీరు అనేక నా తండ్రి మరి సంగతులు వాక్యాలు తండ్రి జీవ వాక్కులు నా తండ్రి మీరు బయలుపరుస్తున్నందుకై వందనాలు. మేము ఏది నేర్చుకోవాలనో ఏది విడిచిపెట్టాలనో ప్రభువా మాకు నిజంగా నా తండ్రి మీ మార్గంను సరళం చేసి నా తండ్రి సరళం చేసి మీరు నడిపిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రేమల తండ్రి మీరు ఇచ్చిన ఇక సమయం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం లేక ప్రభువా మీ సన్నిధికి రాక తండ్రి నాయన మీ సన్నిధి ఎరగక ప్రభువా ఎంతోమంది బిడ్డలు ఉంటున్నారు తండ్రి. వారు కూడా గ్రహించి ప్రభువా మీ సన్నిధికి రాగలుగుటకు కృప దయచేయండి, సహాయం చేయండి ప్రభువా నాయన. మీ యొక్క పాదాల చెంత తండ్రి కూర్చోవడానికి ప్రభువా ప్రతి బిడ్డకు నాయన అటువంటి కృప మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించు ప్రభువా, కృప చూపించము దేవా. ఈ సమయము ఈ తరుణము నాకు ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు. మిమ్మల్ని ప్రార్థించి మీ సన్నిధిలో మీ పాదాల యొద్ద మొరపెట్టుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎన్నో మేలు చేసి ఉపకారాలు చేసిన తండ్రి నాయన, మరి తండ్రి మరి విడువని ఎడబాయని నా తండ్రి ప్రేమ, నా తండ్రి శాశ్వతమైన ప్రేమ, నా తండ్రి వాడబారని ప్రేమ నాయనా మీరు చూపిస్తున్నందుకై వందనాలు దేవా. మీ ప్రేమకు నేను ఏమి చెల్లించగలను ప్రభువా? ఏమి ఇచ్చిన రుణస్థురాలనే తండ్రి. మరి తండ్రి ఈ జీవిత కాలము నా తండ్రి మీరు ఎంతవరకు నడిపిస్తారో అంతవరకు నమ్మకంగా ఉండి మీ ఇంటిలో పనివారుగా ఉండుటకు నా కుటుంబం అంతా ప్రభువా నమ్మకంగా ఉండుటకు నాయనా, మీ ఇంటిలో నమ్మకమైన పనివారుగా ఉండుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించవలసిందిగా పిల్లలను కుటుంబాన్ని అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ ఉన్నతమైన నామంలో స్తుతించి గణపరిచి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహిమగల తండ్రి, ఈ సాయంకాలము తండ్రి మీ సన్నిధిలో చేరువచ్చి మీ దాసులు ప్రకటించిన మేరకు సువార్తలో పాలు పొందుటకు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రం దేవా. మీ దాసుని ద్వారా మా ముందుకు తీసుకువచ్చిన లేఖను వాను బట్టి స్తోత్రం తండ్రి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ప్రభా మేమందరము పాపులమే, ఏ ఒక్కరము మంచివారం కాదు. అయినప్పటికీ పాపులను రక్షించుటకు నీవు మీ ప్రియ కుమారుని ఈ లోకానికి అనుగ్రహించినావు. మేము నశించిన నరకానికి వెళ్ళకుండా మా కొరకు మీ ప్రియ కుమారుని ఈ లోకానికి అనుగ్రహించి మా కొరకు నిత్య జీవాన్ని గురించిన అనేక మాటలు మా ముందుకు తీసుకుని వచ్చినావు. అందును బట్టి స్తోత్రవందనం చెల్లిస్తుంటున్నాం. 12 సంవత్సరం నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టగా స్వస్థపడినట్లు చూస్తుంటున్నాం. మేము కూడా ఎన్నో సంవత్సరాల నుండి పాప కుష్టుతో ఉన్నటువంటి వారం. మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు ప్రభువా, 10 మంది స్వస్థత పొంది ఒకడు మాత్రమే నిన్ను ప్రభువా తిరిగి వచ్చి ఘనపరిచి మహిమపరిచి ఉంటున్నాడు. మేము కూడా అనేక విధాలుగా మీ సన్నిధికి వచ్చి స్వస్థత పొందినప్పటికీ ఘనపరచని వారంగా ఉంటున్నాం. మా పాపములు క్షమించండి. నీవు కృపగల దేవుడవు, మహిమగల దేవుడవు. మేము ప్రభువా మీ కృపను మాపై ఉంచినందుకు స్తోత్రం ప్రభువా. సంసోను మీ యొక్క ఆధిక్యతను పొందినప్పటికీ, మీ అభిషేకమును పొందినప్పటికీ ఈ లోకంలో పడిపోయి మరి ఫిలిష్తీయులతో సహవాసం చేసి తన యొక్క శక్తిని అంతటినీ కోల్పోయి ఉంటున్నాడు. పాపంలో పడిపోయి తండ్రి మీ కృపను పోగొట్టుకున్నాడు. తిరిగి సంసోను ప్రార్థించగా కరుణించి మరి సంసోను ద్వారా ఆ యొక్క ఫిలిష్తీయులను సంహరించుటకు శక్తినిచ్చినటువంటి దేవుడవు.
ఈ లోకంలో సాతానుపై విజయం పొందుటకు ప్రభువా నీ రక్తం తప్ప, మరి నీ యొక్క కృప తప్ప మాకు ఏది తోడుగా రాదు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచునని వాక్యం సెలవిచ్చినట్లు నీ రక్తం ద్వారా మాత్రమే మేము పవిత్రపరచబడతాం. ప్రభువా మేము పాపులమని ఒప్పుకుంటున్నాం. ఆ పరిసయ్యుడు, నేనైతే నీతిమంతుడను, వారమునకు 3 సార్లు ఉపవాసం చేసేవాను, నా యొక్క సంపాదనలో 10వ వంతు ఇచ్చేవాడను అని హెచ్చించుకున్నాడు. కానీ సుంకరి దూరముగా ఉండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించుము అని చిన్నగా ప్రార్థన చేసినప్పటికీ మరి ఆ యొక్క సుంకరి దీన మనసుతో విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధికి వచ్చి ప్రార్థించగా సుంకరిని రక్షించినటువంటి దేవుడవు. అంత గొప్ప దేవుడవు ప్రభువా. మేము కూడా సుంకరి వల్లే మీ సన్నిధికి వచ్చి ఒప్పుకుంటున్నాం. మా పాపములను క్షమించుటకు నీవు ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడు అని విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తుంటున్నాం. విత్తబడిన వాక్యం అంతటినీ నీరు గట్టి ఫలింప చేయండి. మరి ఈ వాక్యము వ్యర్థం కాకుండా వారి హృదయాల్లో 30ంతలుగాను 60ంతలుగాను 100ంతలుగాను ఫలించినట్లు సాయం చేయండి. దూరముగా తండ్రి మైక్ ద్వారా విన్నవారు వారిలో కూడా ఈ యొక్క వాక్యమును ఫలింప చేయమని, మీ సన్నిధికి సహవాసంలోనికి రాగలిగినట్లు, రక్షింపబడినట్లు, నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడినట్లు సాయం చేయమని ప్రార్థిస్తూ మా రక్షకుడిని ప్రియ కుమారుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తునామమును పరిశుద్ధాత్మ సహవాసమును ఈ పెరియల మందిరంలోకి వచ్చిన ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమెన్.